మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం పార్టీ వ్యవస్థలోనే ప్రత్యక్ష నాయకత్వం చేపట్టినట్టుగా కనిపిస్తుంది. ఇన్ఛార్జిగా ఆమె పాత్ర సలహాలు ఇవ్వడం, సమన్వయం చేయడం వరకే పరిమితం అవ్వాలి కానీ ఆమె తీరులో మాత్రం డైరెక్ట్ కమాండ్ కనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఆమె పాదయాత్ర షెడ్యూల్ రూపొందించి ప్రకటించడమే కాకుండా పార్టీలో కీలకమైన సమావేశాలు నిర్వహించడంలోనూ స్ట్రాటజిక్ నిర్ణయాల్లోనూ ముందుండడం పార్టీ వర్గాల్లో ఇన్ఛార్జ్ కాదు షాడో చీఫ్ అన్న భావనను పెంచుతుంది. ఇది పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ అధికారిక స్థాయిని నీరుగార్చే విధంగా మారుతుందన్న విమర్శలు కాంగ్రెస్ వర్గాల నుంచే రావడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఒక రాష్ట్ర పార్టీకి ఇన్ఛార్జి ఉన్నప్పటికీ ఈ స్థాయిలో ప్రజల మధ్యకి వచ్చి పూర్తి స్థాయిలో పాదయాత్ర చేపట్టడం అంటే ఒక పెద్ద రాజకీయ నిర్ణయం. ఇలాంటి చర్యలు సాధారణంగా రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఉండాల్సినవి. కానీ ఇక్కడ ఏఐసిసి ఇన్ఛార్జి స్వయంగా 6 ఉమ్మడి జిల్లాల్లో పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించడం అనేక సందేహాలకు దారితీస్తుంది. ఇది పార్టీని తిరిగి పటిష్టం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న పనేనా, లేక స్థానిక నాయకత్వంపై నమ్మకం లేకపోవడమా అన్న ప్రశ్నలు కాంగ్రెస్లోనే వినిపిస్తున్నాయి. అధిష్టానాన్ని నమ్ముకున్న నేతలైతే సమర్థిస్తున్నా పిసిసికి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వకుండా ఇన్ఛార్జి అధిక జోక్యం చూపడం వల్ల పార్టీలో ఇబ్బందికరమైన వాతావరణం నెలకొందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్ఛార్జి తీరుతో పిసిసి అధ్యక్షుడి ప్రాధాన్యత క్రమంగా తగ్గుతున్నట్లు పార్టీ నేతలే అంటున్నారు. పాదయాత్రల్లోనూ మీడియా సమావేశాల్లోనూ ఇన్ఛార్జి ముందుండి మాట్లాడడం, కీలక సమావేశాలు ఆమె ఆధ్వర్యంలో జరగడం తదితర చర్యలు పిసిసిని డ్రైవింగ్ సీట్లో ఉండకుండా చేస్తున్నాయని వాదిస్తున్నారు. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. నమస్కారం. సో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? అధిష్టానం జోక్యం ఎక్కువ అవుతుంది అనుకోవాలా? ఏదైతే మీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అనాలా, దానిని ఏమనాలి? స్థానికంగా కార్యకర్తలను కలవడం అనాలా? ఏ రకంగా తీసుకోవాలి? సార్, ముందుగా మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం సార్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ జనహిత యాత్ర ఏదైతే ఉందో, ప్రజలకు కార్యకర్తల నాయకులకు అధిష్టానానికి మధ్య ఏదైతే ఒక చిన్న గ్యాప్ ఉన్నా కూడా ఆ గ్యాప్ను ఫిల్ చేయడం కోసం జరుగుతున్న యాత్ర ఇది. సో ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారి అజమాయిషి ఏం లేదండి. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారి యొక్క వ్యక్తిగత వ్యవహారాలు ఎట్లా ఉంటాయి, పార్టీ పట్ల వారికి ఉన్న ఆలోచన ఎట్లా ఉంటుంది, వారి త్యాగం ఎట్లా ఉంటుంది అనేది దగ్గరుండి మేము చూసిన మిత్రులుగా చెప్తున్నాం. మీనాక్షి నటరాజన్ గారికి కాంగ్రెస్ పార్టీలో అజమాయిషి చేయడానికి కానీ లేకపోతే పెత్తనం చేయడానికి కానీ ఎటువంటి అవకాశాలు తీసుకోలేని నిజమైన గాంధీవాది ఎవరు ఉన్నారంటే మీనాక్షి నటరాజన్ గారండి. సో మీరు ప్రధానంగా గమనించండి, అంటే తెలంగాణ రాష్ట్ర హిస్టరీలో తెలంగాణ పుట్టుక తర్వాత 2014 తెలంగాణ పుట్టుక తర్వాత అధికార పార్టీ ఎప్పుడైనా సరే ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేయలేదు. ఇప్పటి వరకు చేయలేదు, అది చరిత్రలోనే లేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణ హిస్టరీ సోషల్, పొలిటికల్, ఎకనామికల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఒక అధికార పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు, ఆ అధికార పార్టీకి సంబంధించిన రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఇద్దరు కలిసి ఆయా ప్రాంతాల్లో పాదయాత్ర చేయడం ఏదైతే ఉందో, ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక శుభసూచకమని అనుకోవాలి. ఎస్, సంక్షేమ ఫలాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ బిల్లు చేస్తున్న పర్సెప్షన్ కానీ మిగతా విషయాన్ని కానీ ప్రతి వాటిని తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్న మేధావులు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు అనే అంశం మీద కనుక ఒకసారి చర్చ జరిగితే నా మాట మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సార్. సంక్షేమం రూపంలో కానీ లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా సోషల్ జస్టిస్ రూపంలో కానీ మినిస్టర్స్ల ఏర్పాటు విషయంలో కానీ ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ ఏదైతే
సామాజిక రాజకీయ అంశాల్లో ఒక గొప్ప సంస్కరణ తీసుకొచ్చిందని బలంగా నమ్ముతాం. ఈ విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లడం కోసం ఎక్కడో మేము మార్కెటింగ్ స్ట్రక్చర్లో ఎక్కడో మాకు లోపం ఉంది. అది సర్దుబాటు అవ్వాలంటే ఒకటే మా దగ్గర ఉన్న మార్గం, మేము ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల దగ్గర మాట్లాడాలి, వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవాలి. ఇది గవర్నమెంట్ యాంగిల్లో ఉన్న వ్యవహారం. ఇక ఇంకో యాంగిల్ కూడా దీంట్లో ఏముంటుందంటే సార్, మీరు చూడండి, ఇప్పుడు మీరు టైటిల్లో కూడా వేశారు ఏంటంటే గాంధీ భవన్లో చర్చ జరుగుతుంది, మహేష్ కుమార్ గౌడ్ గారిని డామినేషన్ సార్ అలాంటివి ఏం లేవు. ఎందుకు లేవంటే సార్, మీనాక్షి నటరాజన్ గారు జాతీయ అధ్యక్షురాలు ఎన్ఎస్యూగా చేసినప్పుడు ఇదే రాష్ట్రానికి ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ గారు చేశారు. సో వారి పట్ల ఉన్న విధేయత, వారి సిద్ధాంతాల పట్ల ఉన్న ప్రేమ, వారి సిద్ధాంతాల పట్ల ఉన్న ఏదైతే అభిమానం ఉందో అది మహేష్ కుమార్ గౌడ్ గారు బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా మీరు గమనించాల్సి వస్తే ఒకటి మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ పాదయాత్ర కానీ లేకపోతే రాష్ట్రంలో మాలాంటి నాయకులు కానీ ఎవరైనా సరే బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల, ప్రభుత్వ విధానాల పట్ల మాట్లాడడానికి ఒక స్వేచ్ఛ గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. ఏసీసీ నుంచి రాహుల్ గాంధీ కల్పించారు, రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారు కల్పించారు. ఇవన్నీ కల్పించిన స్వేచ్ఛలను తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫలాలను అందించడంలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు ఇక్కడ లోపాలు ఉన్నాయని చెప్పి తెలుసుకోవడం కోసం చేస్తున్న పాదయాత్ర, తెలుసుకోవడం కోసం చేస్తున్న జనహిత యాత్ర సార్ ఇది. పరిగిలో మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటారు వ్యతిరేకత స్టార్ట్ అయింది, ఇంకేదో స్టార్ట్ అయింది అంటే పరిగిలో జనసంద్రోహం ఎంత ఉండే సార్, ఆందోళన ఎంత ఉండే సార్, మొన్న జరిగిన ఆర్మూర్లో ఎంత ఉండే. ఈరోజు మీరు చూడండి, ప్రతి జిల్లా నుంచి ఒక నియోజకవర్గాన్ని తీసుకోవడం ఏదైతే ఉందో, గాంధీవాద సిద్ధాంతాన్ని ఇక్కడ పెట్టడం. మీరు చూడండి, భారతదేశంలో స్వతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు పాదయాత్ర చేయడానికి ప్రధానమైన కారణం గ్రామాలని స్వతంత్ర ఉద్యమంలో ఎక్కట చేయడం. ఈరోజు మీరు చూడండి, చాలా మందికి శ్రమదానం అనే వర్డ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి మీనింగ్ అర్థమవుతలేదు. శ్రమదానం అంటే ప్రజలు చేసే పనిలో మనం కూడా మమేకం కావాలి, ప్రజలు చేయాల్సిన పనులు కూడా మనం చేయాలి. పాదయాత్ర అనేది కూడా అంటే మౌనంగా నడుచుకుంటూ ముందుకెళ్ళాలి, ప్రజల బాధలు వినాలి, గాథలు వినాలి ఏదైతే ఉందో ఇది న్యూ కాన్సెప్ట్స్, ఇది ఒక కొత్త వరవడి, కొత్త విధానం. ఇది అయితే చూడండి ఇంకొక సార్ వెంకట్ గారు, అయితే ప్రజల్ని కలవడానికి, ప్రజలకి వారిచ్చిన హామీలు నెరవేర్చాయి, దాని మీద సంతృప్తిగా ఉన్నారా, కాంగ్రెస్ ప్రభుత్వం మీద సంతృప్తిగా ఉన్నారా అని ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికా, లేక కార్యకర్తలకు సంబంధించి పార్టీలో ఉన్న ఇబ్బందులు, అంతర్గత విషయాలకు సంబంధించి పూర్తి అవగాహన కల్పించుకోవడానికి అనుకోవాలా? దేనికి సంబంధించి ఈ పాదయాత్ర ఆమె ఫీల్డ్లోకి ఎందుకు వెళ్తున్నట్టు? అంటే ముఖ్యంగా కార్యకర్తల కోసమా, లేదు అని అంటే ప్రజల అభిప్రాయం కోసమా, దేనికోసం? రెండు విషయాల కోసం. థ్యాంక్ యూ. రెండు విషయాల కోసం మీరు కరెక్ట్ చెప్పారు. ఇక్కడ మీరు చూడండి, ఏ ప్రభుత్వానికైనా ప్రజలు అవకాశం ఇవ్వాలంటే దానికంటే ముందు పార్టీగా ఉండి ఆ పార్టీ యొక్క విధి విధానాలు, ఆ పార్టీ యొక్క మేనిఫెస్టో, ఆ పార్టీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని బట్టి ప్రజలు ఓటేస్తే, ఆ పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేల సంఖ్యను ఇస్తే అప్పుడు ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసిగా ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క సాధక గాథలను అన్ని విని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధానాల మీద మేము అధికారంలోకి వచ్చినామో ఆ విధానాలను, ఆ సంక్షేమ ఫలాలను, ఆ యొక్క అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నామా లేదా అని చెప్పి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత పార్టీకే ఉంటుంది సార్. సో ఆ పార్టీకి ఉన్న పెద్దగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ లేకపోతే మీనాక్షి నటరాజన్ గారు కానీ వారు పార్టీకి పెద్దగా ఉన్నారు కాబట్టి దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ ఇనిషియేటివ్. ఒక పాయింట్ నేను చెప్తున్నా, ఇంకోటి కూడా మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణ యొక్క రాష్ట్రం యొక్క రోల్ మోడల్ని దేశవ్యాప్తంగా తీసుకోవాలన్నది రాహుల్ గాంధీ గారి ఆలోచన. ఎస్సీ వర్గీకరణ అంశం కానీ, 42% బీసీల రిజర్వేషన్ అంశం కానీ, ఈ అంశం ఈరోజు దేశానికి రోల్ మోడల్ సార్. ఈ రోల్ మోడల్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్స్పెరిమెంట్గా తీసుకొని సామాజిక అంశాల్లో తెలంగాణలో ఒక ఉద్యమంలా ప్రతి పనిని చేసుకుంటూ మేము ఇక్కడ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఈ అంశాలను మిగతా అన్ని రాష్ట్రాల్లో చేస్తామని చెప్పడానికి మాకు అవకాశం ఉంది. కాబట్టి ఆ రోల్ మోడల్ని రాహుల్ గాంధీ గారి దగ్గర ప్రజెంట్ చేసే బాధ్యత మీనాక్షి నటరాజన్ గారికి ఉంటుంది. కాబట్టి అది మెయిన్ ఇనిషియేటివ్గా తీసుకొని ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు సార్. ఇక్కడ మీరు ప్రధానంగా ఒకటైతే అర్థం చేసుకోవాలి, ఒకసారి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత గవర్నమెంట్లో ఫామ్ హౌస్కు పరిమితం అయిపోవడము, ఎవరైనా వాళ్ళ పార్టీ నాయకులు ప్రజలకు అనుకూలంగా ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నా కూడా వాళ్ళని నియంత్రించడము ఇలాంటివి జరిగేది. కానీ కాంగ్రెస్ పార్టీలో అలాంటివి ఉండవు సార్. కాంగ్రెస్ పార్టీ అల్టిమేట్గా ప్రజలకి, ప్రజల సమస్యలకి, ప్రజల యొక్క సాధక బాధలకు ఎప్పటికీ కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మేము అధికారంలో ఉన్నంత మాత్రం ప్రజల బాధలు అన్నీ ఒకేసారి తొలగిపోతామన్న భ్రమలో మేము లేం సార్. అలాంటప్పుడు మేము లేనప్పుడు మాకేమనిపిస్తుంది, వాళ్ళ ఏదైనా లోపం ఉన్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం మీరిచ్చిన
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవడంలో ఎక్కడైనా మా దగ్గర లోపం ఉన్నా కూడా అది చెప్పే బాధ్యత కూడా ప్రజలకు ఉంటుంది. అది మా ద్వారా చెప్పండి అని చెప్పి ఓకే. మేము ప్రజల దగ్గరికి వెళ్ళి నడిచి మాట్లాడుతున్నాం సార్. అయితే వెంకట్ గారు, అయితే ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఏమైనా నమ్మకం సన్నగిల్లింది అనుకోవచ్చా హైకమాండ్కి? అంటే రేవంత్ రెడ్డి పరిపాలనకి ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా అనుమానం కలిగి వీటి పట్ల ఏదైతే రాహుల్ గాంధీయే ఇనిషియేట్ తీసుకుని మరి మీనాక్షి నటరాజన్ పంపించినట్టుగా కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. సార్ ఒక మాట ఏంటంటే సార్, మా దగ్గర ఏంటంటే ఆన్సరబుల్ సిస్టమ్ ఉంటుంది సార్. మహేష్ కుమార్ గౌడ్ గారు మీనాక్షి నటరాజన్కి, మీనాక్షి నటరాజన్ గారు రాహుల్ గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారు, ఇలా అందరూ ఒకరికొకరు ఆన్సరబుల్ సిస్టంలో భాగంగా ఎవరి పని వాళ్ళే చేయాలి. ప్రభుత్వ పెద్దగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి, సిఎల్పి నేతగా ఉన్నారు కాబట్టి వారు ప్రభుత్వ విధి విధానాలని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలని అందించడంలో వాళ్ళ పాత్ర ఉంటుంది. పార్టీగా పార్టీ క్యాడర్ని బూస్టప్ చేయడం, పార్టీ క్యాడర్ని మళ్ళీ స్ట్రెంథన్ చేయడం, లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళ యొక్క పాత్రని కీలకం చేయడం, ఇలాంటి పాత్ర గౌరవ మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు, మహేష్ కుమార్ గౌడ్ గారితో కలిసి తీసుకుంటారు. వీళ్ళిద్దరు కలిసి ప్రతి విషయాన్ని రాహుల్ గాంధీ గారికి చేరవేయాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఇది కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం సార్. ఈరోజు బీజేపీ పార్టీ లాగా ఏదో మన భారతీయ జనతా పార్టీ జాతీయ కాదు రాష్ట్ర కార్యాలయంలో కూర్చొని ప్రతిదీ ప్రెస్ మీట్ మాట్లాడుకుంటూ కాంట్రవర్సీలు మాట్లాడుకుంటూ చేసే పని కాంగ్రెస్ పార్టీ చేయదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఎప్పటికైనా ప్రజలు మమేకమవడమే ప్రధాన అంశంగా తీసుకున్నది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రూరల్ ప్రాంతాల్లో, పర్టికులర్గా మన అర్బన్ ఏరియాలో కాకుండా రూరల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడానికి మెయిన్ కారణం కూడా వాళ్ళ యొక్క బాధలను కాదులను అర్థం చేసుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీని నమ్మిరు కాబట్టి ఈరోజు ఆ ప్రొసీజర్ వచ్చింది. ఈ పాదయాత్రలో కూడా గాంధీవాద సిద్ధాంతాలని, కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సోషల్, ఎకనామికల్, పొలిటికల్, ట్రాన్స్ఫర్మేటివ్ అంశాలని ప్రజల్లో తీసుకెళ్ళడానికి అన్ని రకాలు ఇది ఒక కలగూరు గంపలాంటిది సార్. పాదయాత్రను కేవలం ఒక యాంగిల్లో చూడడానికి లేదు సార్. 30 అంటే 360 డిగ్రీల యాంగిల్లో దీన్ని చూసి ప్రతి అంశం, వెల్ఫేర్ అంశం వస్తుంది, డెవలప్మెంట్ అంశం వస్తుంది, పార్టీ అంశం వస్తుంది, కార్యకర్తల అంశం వస్తుంది, ప్రజల అంశం వస్తుంది, సిద్ధాంతాల అంశం వస్తుంది. దాంతోపాటు ఈ మధ్య తీసుకున్న కొన్ని ఇనిషియేటివ్ అంశాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజల దగ్గర డెలివర్ చేయడానికి మాకున్నది బెస్ట్ అవకాశం అని మేము అనుకుంటున్నాం. ఎస్, మేము నిజంగా చెప్పాలంటే ప్రచార అస్త్రాలను కానీ, సోషల్ మీడియాని కానీ, లేకపోతే మెయిన్ మీడియా ఇది ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలను కానీ మేము ఉపయోగించుకోవచ్చు సార్. కానీ దానివల్ల ఒక రెడీమేటిక్ అంశాలు బయటకు వస్తాయన్న కారణం చేత మాకు నిజంగా జెన్యూన్ అంశాలు కావాల్సిన అవసరం ఉంది. మీనాక్షి నటరాజన్ గారు కూడా త్యాగాల మీద వారి నడక సాగింది సారు. వాళ్ళు పెళ్లి చేసుకోలేదు, తమ అవివాహిత. సో వారి జీవితాన్ని మొత్తం త్యాగం చేసి పార్టీ కోసం కష్టపడుతున్నారు. వారు డే 1 నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నారు. డే 1 నుంచి వారు పార్టీ కోసం వారి జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తి ఏదో స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలో వారి యొక్క పెత్తనాన్ని చెలాయిస్తారని చెప్పి మనకు అనుకోవడానికి లేనే లేదు సార్. ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది అభిప్రాయము అదే కనిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే మీరు అన్నట్లు ఇందాక ప్రజలు నమ్మారు అనంటే రేవంత్ రెడ్డి అప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి తిరగడం, రేవంత్ రెడ్డి మాటలకి ప్రభావితం అవడం చాలా వరకు వాస్తవంగా చెప్పాలి అనంటే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మారు అని అనుకోవాలి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని పక్కన పెట్టారు అనలేం. కానీ ఏదైతే రేవంత్ రెడ్డి ఫీల్డ్లో తిరిగి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో అధికారం చేపట్టాక మీనాక్షి నటరాజన్ వచ్చి ఆమె ఇదే హైకమాండ్ తరపున వచ్చి ఆమె ఫీల్డ్లో తిరగడం అనేది కొంత అనుమానాలు కూడా ఖచ్చితంగా వస్తాయి. సరే, ఇప్పుడు కలగాల్సిన అనుమానాలు కాదు సార్, నమ్మకాలు. ఎందుకంటే అసలే ప్రజలు లేకపోతే కష్టమవుతుంది. కానీ ప్రజల్లోకి ఉన్న తర్వాత కూడా మళ్ళీ అనుమానాలు చేయాల్సిన అవసరం లేనే లేదు సార్. మీరు ఒకటి ప్రధానంగా అర్థం చేసుకోవాలి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయట నుంచి చూసే విధానం ఒక విధంగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీని చూడాలంటే చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్తో, చాలా కీన్ అబ్జర్వేషన్తో చూడాల్సిన అవసరం ఉంది. మీనాక్షి నటరాజన్ గారు ఈ పాదయాత్ర చేయడానికి గల ప్రధానమైన కారణం నేను ఇందాక చెప్పినట్టే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా చేయడం ఒకటైతే, వారు ఇప్పుడు పార్టీ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు సార్. ప్రభుత్వ బాధ్యతను నిర్వర్తిస్తలేరు. ఎక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతలేరు, ప్రభుత్వ కార్యకలాపాలను ఎక్స్పోజ్ చేస్తలేరు. మా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీల విషయం, అది రాహుల్ గాంధీ గారి రూపేణా కానీ, ప్రియాంక గాంధీ గారి రూపేణా కానీ, మల్లికార్జున ఖర్గే గారి రూపేణా కానీ, తల్లి సోనియమ్మ రూపేణా కానీ, వీళ్ళ రూపేణా కానీ వచ్చిన ఏదైతే హామీల విషయంలో ఇక్కడున్న ప్రభుత్వం నెరవేర్తిస్తుందా లేదా అని చెప్పి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉండడం కూడా చాలా గొప్ప విషయం. అయితే మీకు కాంగ్రెస్ పార్టీకి, అంత పెద్ద పార్టీకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, హైకమాండ్ కూడా ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునేంత ఇంటెలిజెన్స్ కాంగ్రెస్ పార్టీకి ఉండగా, అంటే ఆ ఇంటెలిజెన్స్ మీద కూడా నమ్మకం లేదా మీ అధికార అదే ఏదైతే హైకమాండ్కి? సార్ ఇది నేనేమంటున్నా అంటే సార్, ఒక మాట,
ఏదైనా పాలసీస్ రూపొందించాలంటే థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు సార్, మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ నేరాలు ఘోరాలు అని చెప్తుంది, కానీ ప్రజల సంక్షేమం, ప్రజలకు సాధక బాధలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు చెప్తుంది సార్? ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థను అది మొత్తం ఎక్స్పోజ్ చేసేదే పోలీస్ వ్యవస్థ ఎక్స్పోజ్ చేస్తుంది. కాబట్టి మీ పార్టీకి సంబంధించిందండి, మీ పార్టీకి సంబంధించి మీకంటూ ఒక ఇంటెలిజెన్స్ ఉంటది కదా, పార్టీ పరంగా ఉంటది కదా. అంటున్నారా? ఓకే సార్, బట్ ఇక్కడ మీరు చూడండి సార్, ఇక్కడ ఇంకో విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి. కార్యకర్తలతోనే మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రతి మండలానికో జిల్లానికో డైరెక్ట్కి వెళ్ళి అక్కడ ఉన్న మండల పార్టీ వాళ్ళతో, జిల్లా పార్టీ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. కానీ అది కాదు సార్ ఇక్కడ కావాల్సింది. ప్రజలు ఏమనుకుంటున్నారు అది ఇంపార్టెంట్. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో అనేది ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నారు, పిసిసి అధ్యక్షుడు ఉన్నారు, స్థానికంగా ఇక్కడ ఉన్న ఏదైతే పిసిసి అధ్యక్షుడి కంటే హై ఎవరు ఉండరు రాష్ట్రానికి సంబంధించి, ముఖ్యమంత్రి కంటే ఉండరు. కానీ వీరిద్దరిని కాదని ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చలాయిస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఉన్న నాయకుల్ని పక్కన పెట్టి ఆమె తిరగడం అనేది కూడా కాస్త ఇబ్బందిగా, అంటే కాస్త కాంగ్రెస్లోనే గందరగోళం సృష్టించి రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా ఇది పరిస్థితి. లేదు సార్, యాక్చువల్గా ఇప్పుడు మీరు ఫోకస్ చేసేటప్పుడు కూడా మీరు చూడండి, ఎక్కడ పాదయాత్రలో మీనాక్షి మేడం గారితో పాటు పిసిసి గారు లేకుండా అనేది లేదు. అక్కడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, దాంతోపాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ అంటే లైక్ ఆ లోకల్ ఉన్న మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఒక చోట చేరడానికి కానీ వీళ్ళందరూ ఒక తాటిపై రావడానికి కూడా మీనాక్షి మేడం గారి పాదయాత్ర ఉపయోగపడదని మనం ఎందుకు అనుకోవద్దు? మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఏంటి మరి దీంట్లో? సార్ ఇప్పుడు నేనే సార్ అదే అందుకే 360 డిగ్రీలు అన్నా. నేను కేవలం 1-2 డిగ్రీలు మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక ఇంకో పాయింట్ కూడా వచ్చింది, నాయకుల మధ్య ఎక్కడైనా సమన్వయ లోపం ఉన్నా కూడా, నాయకులకి కార్యకర్తలకు మధ్య ఎక్కడైనా సమన్వయ లోపం ఉన్నా దాన్ని కూడా రెక్టిఫికేషన్ చేసుకోవడం కోసం ఏదో అవకాశం అని మనం ఎందుకు అనుకోవద్దు? ఏ జాతీయ పార్టీ అయినా సరే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళడం కోసం అధినాయకత్వం నుంచి ఇక్కడ వరకు ఏది ఇంటెలిజెన్స్ వ్యవస్థ రూపంలో ప్రతిదీ ఫీడ్బ్యాక్ తీసుకోదు సార్. ఇలాంటి మధ్యలో ఉన్న ఇన్ఛార్జ్లో ఏదైతే జెన్యూన్ వ్యక్తులు ఉంటారో వాళ్ళని ప్రజలకు పంపించి మరి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో అదే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. ఇట్స్ వెరీ గుడ్ మూవ్ సార్. యాక్చువల్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎప్పుడైతే వారు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఉన్న నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి నమ్ముకొని వాళ్ళ జీవితాలను, వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించిన వాళ్ళందరూ మళ్ళీ ఏది ఫామ్లోకి వచ్చేసారు వాళ్ళు. సో అట్లా ఫామ్లోకి రావడం కూడా వారు ఇచ్చిన బూస్ట్ అని మనం అనుకోవాలి. ఈరోజు ఏదో మాట వరుసకి గాంధీ భవన్కి రావడం, సింప్లిసిటీగా ఉండడం, ఇది మాత్రం దోస్ ఆర్ నాట్ ఓన్లీ ద ఇండికేషన్ సార్. తను గ్రౌండ్లోకి రావడం కూడా ఇది గొప్ప ఇండికేషన్. అది ఇట్స్ గుడ్ మూవ్. ప్రజలు మాట్లాడతారు, ఏది కార్యకర్తలు మాట్లాడతారు, నాయకులు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు, వాళ్ళ సాధక బాధలు వింటారు. అరే ప్రజలు నా కార్యకర్తలు ఏమైనా అంటారేమో, నాయకులు ఏమైనా అంటారేమో అని చెప్పి అక్కడ ఉన్న ఎమ్మెల్యేనో ఎంపీనో వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు, వాళ్ళు సిట్రేట్ మోడ్లో ఉంటారు. ఇట్స్ గుడ్ డెమోక్రసీ ప్రాసెస్ యాక్చువల్లీ. ఓకే, కరెక్టే. కానీ రేవంత్ రెడ్డి సీఎం స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలి, పిసిసి అధ్యక్షుడి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అక్కడ నుంచి ఇన్ఛార్జిగా వచ్చి ఈమె పవర్ సెంటర్గా మారే అవకాశం కనిపిస్తూ ఉంది తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో. అది చాలా ఇబ్బంది కలిగించే అంశము. ఇప్పుడు బాగుండొచ్చు, ఇప్పుడు యాక్సెప్టబుల్గా మీకు కూడా అనిపించవచ్చు, కానీ ఫ్యూచర్లో మీకే ఇబ్బంది కలిగించే అంశంగా కూడా మారే అవకాశం ఉంది. మరి సార్ ఇప్పుడు విషయం ఏంటంటే, మీనాక్షి నటరాజన్ గారు ప్రభుత్వ విధి విధానాల్లో విధి విధానాలను రూపకల్పన చేయడానికి ఈరోజు పాదయాత్ర చేస్తలేదు సార్. కేవలం పార్టీకి ఉన్న అంశాలు, పార్టీకి ఉన్న అనుబంధ సంఘాలు, వీటన్నిటిని స్ట్రెంథన్ చేయడం కోసం పాదయాత్ర చేస్తున్నారు. నా మాట మళ్ళీ రిపీటెడ్గా మీరు అర్థం చేసుకోండి. మా పార్టీ 2023 సాధారణ ఎలక్షన్స్లో ఏదైతే మేము హామీలు ఇచ్చినామో, ఏదైతే మేము వాగ్దానాలు చేసినామో, ఆ వాగ్దానాలని, ఆ హామీలని నెరవేర్చడానికి ప్రజలు మాకు ప్రభుత్వం రూపేణ అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా, సంయమనంగా, ఈ పార్టీకి, ఈ రాష్ట్రానికి, కేంద్ర పార్టీ నాయకత్వానికి సంయమనంగా, వారధిగా మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. కాబట్టి వారి పాత్రను వారు సంపూర్ణంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి చరిష్మాని కానీ, రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వ పటిష్మని కానీ, రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి ఉన్న హోదాను కానీ ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ రాదు. ఇంకా నిజంగా చెప్పాలంటే వారి సపోర్ట్తోనే, వారి ఎంకరేజ్మెంట్తోనే జరుగుతున్న యాత్రగా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు నాకు ఇచ్చే ఫీల్డ్ల విషయంలో రాంగ్ ఉండొచ్చు, కానీ మీకు వచ్చే ఫీల్డ్ల విషయంలో రాంగ్ ఉండదు. ఎందుకంటే నాకు చెప్పేవాళ్ళు ప్రజలు డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో ఉండి నేను కనుక లోకల్కి పోతే మాత్రం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి యూ కెన్ గో అండ్ ప్రొసీడ్ అని చెప్పి వారే బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించినట్టయితే ఇదే అనుకోవాలి సార్. రైట్. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ అండి. సో అయితే ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తెలంగాణలో అధికార పక్షంలో ఉండి పాదయాత్ర చేపట్టడం అయితే కాస్త
సంచలనంగా మారింది అనే చెప్పొచ్చు. సో ఇది పార్టీని బలోపేతం చేయడానికి అని అయితే చెప్తుండడం జరిగింది. సో దీని ద్వారా కాంగ్రెస్లో పార్టీలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేది కూడా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. చూడాలి ఆమె పర్యటనకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉంటాయి అనేది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.